ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. యేసు ప్రభువారు శుభవార్త దేవుని రాజ్యం గురించి చెప్పారు. ఊరూరా గ్రామం తిరుగుతూ దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క అధికారము. ఎందుకు అలా చెప్పాడు అంటే, మనము దేవుని అధికారములో లేము కనుక. ఆయన అధికారం కింద మనం లేము. దేవుని అధికారంలో లేకపోతే ఎవరి అధికారం కింద ఉన్నాము? అపవాది అధికారం కింద ఉన్నాము. ఈ లోకాధికారి ఎవరు అని అడిగితే యేసుప్రభువారు అపవాది అని చెప్పాడు. అపవాదిని గురించిన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదండి. అపవాది అంటే సాతాననియో, ఆ ఘట సర్పమనియో చాలా పేర్లు ఉన్నాయి దానికి, లేకపోతే వాడికి. అందరికీ అర్థమవుతుందా? సో అపవాదిని గురించి యేసుప్రభువారు చెప్పారు. వాడు ఈ లోకాధికారి అని చెప్పాడు. మరియు యేసుప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండిన తరువాత అరణ్యములో అపవాది వచ్చి యేసుప్రభువారిని శోధించాడు. సో అపవాది లేడు అనుకుంటారు చాలామంది. అపవాది ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అపవాది దేవుని యొక్క మార్గమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడని చెప్తుంది. అందరూ అపవాది యొక్క అధికారం కింద ఉన్నారని చెప్తుంది బైబిల్. యేసుప్రభువారు ఆ అధికారం నుంచి మనల్ని విడిపించి దేవుని అధికారం కిందకు తీసుకురావాలని సువార్త ప్రకటించారు. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది అందరూ దేవుని అధికారం కిందకి రావటానికి. సో ఈ లోకంలో అందరూ అపవాది అధికారం కింద ఉన్నారంట. మనుషులు వారికి ఉన్న కోరికలన్నీ కూడా వానివి కాదంట, అపవాది వెంట అవి. ఆహార కోరికలు, వస్త్రముల కోరికలు, శారీరక కోరికలు, దుర్మార్గమైన దుష్టమైన అన్ని కోరికలు మానవులివి కాదంటవి, అపవాది చేత ప్రేరేపించబడిన కోరికలంట. అందరికీ అర్థమవుతుందని చెప్పేది. సో ప్రభువారు ఏమంటున్నారు? అపవాదిని గురించి తెలుసుకోండి, మీరు వాని అధికారం కింద ఉన్నారు, మీరు దేవుని యొక్క అధికారంలోకి రావాలి. దేవుని రాజ్య సువార్త అంటే అపవాది అధికారంలో ఉన్న మానవులారా, దేవుని యొక్క అధికారంలోకి రండి. అదే సువార్త. మీకోసం డోర్లు ఓపెన్ చేయబడినవి. ఒక లాస్ట్ ఆపర్చునిటీ యేసుక్రీస్తు ద్వారా మానవులకి అందించబడుతుంది. ఇన్నాళ్ళు అపవాది యొక్క అధికారం కింద ఉండి జీవిస్తున్న వారులారా, మీకు ఇదే అవకాశము. యేసుక్రీస్తు వారు ఒక డోర్ లాగా మనకు వచ్చారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి, అంటే దేవుని యొక్క అధికారం కిందకి రావటానికి. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా సింపుల్ విషయం అండి. అపవాదిని గురించి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యేసు ప్రభువారు పేతురుని ఒకసారి సాతానా వెనక్కి వెళ్ళి అన్నాడు. అంటే పేతురుని యేసు ప్రభువారు సాతానా అని పిలిచాడు. మిమ్మల్ని ఎవరైనా సాతానా అన్నప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎందుకని? సాతాను అంటే అది ఒక టైటిల్. సాతాను అంటే ఒక రోల్ అన్నమాట. అంటే భూలోకంలో ఉన్న నరులందరూ సాతానులే. ఎలా అయితే యేసుప్రభువారు పేతురుని పిలిచాడో ఆ విధంగా ఇప్పుడు అందరికీ అర్థమైంది సాతాను అంటే ఏంటో. దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా జీవించుతున్న ప్రతి ఒక్కరూ సాతానే.
దేవుని యొక్క అధికారానికి తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరూ సాతానే. ఎవరండి సాతానంటే? దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోకుండా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి ఒక్కరూ సాతానే. అది ఒక మెంటాలిటీ, అది ఒక స్పిరిట్. యేసుప్రభువారు ఏమన్నారు? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీరు వాని కోరికలనే నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలామందికి తెలియదండి వారు అపవాది రాజ్యంలో ఉన్నారని. అపవాదికి సంబంధించిన కోరికలు నెరవేర్చుకొనుటకే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారని. పేతురు ఏం ఫీల్ అవ్వలా. ఎందుకని? ఆ మాట అపవాది మాట పలికాడు పేతురు. అందుకే సాతానా వెనక్కిపో అన్నాడు. అందరూ గమనించాలి ఈ రోజున. సాతాను అంటే మళ్ళీ చెప్తున్నా వినండి, ఇట్స్ అ టైటిల్. ఎలా చెప్పాలి? కలెక్టర్, అది ఎవరి పేరు కాదు, అది టైటిల్. కలెక్టర్ గారు వచ్చారంటే జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు, అది టైటిల్ అన్నమాట. అట్లా సాతాను అంటే దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా జీవించువాడు, దేవుని యొక్క అధికారానికి తిరుగుబాటు చేసినవాడు. ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క అధికారాన్ని తిరుగుబాటు చేస్తున్నారు? జాగ్రత్తగా అన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఈ రోజున సాతానంటే ప్రతి మానవుడు కూడా సాతానుగా ఉండగలిగే అవకాశం ఉంది ఈ రోజున. ఎందుకని? దేవుని యొక్క అధికారానికి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, దేవుని యొక్క చట్టానికి ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారందరూ అపవాదులే, వారందరూ సాతానులే. మరి యేసుప్రభువారు ఏమంటున్నారు? మీరందరూ దేవుని యొక్క అధికారానికి రావాలి అంటే దేవుని రాజ్యంలోకి రావాలి. అదే యేసుప్రభువారి శుభవార్త. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అపవాదిని గురించి కొన్ని తెలుసుకుందాం. తర్వాత దేవుని రాజ్యం అర్థమైంది మీకు. అపవాది తెలిస్తే పూర్తిగా దేవుని రాజ్య సువార్త కూడా అర్థమైంది. చాలామంది అడిగినట్లుగా అపవాదిని దేవుడు తీసేయచ్చు, వెంటనే తీసి అవతల పడేయచ్చు కదా, చంపేయచ్చు కదా. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడైనా చెడు కార్యాలు జరిగినప్పుడు చాలామంది అడుగుతారు, దేవుడు ఏం చేస్తున్నాడు? అపవాదిని తీసేయచ్చు కదా, చంపేయచ్చు కదా, ఎంతసేపు ఏంటి? ఆ రోజున అవ్వ చేయి చాపి ఆ ఫలాన్ని తింటున్నప్పుడు మరి దేవుడు వచ్చి ఆ చేయిని పట్టుకొని ఆపేసి తిన్నీయకుండా చేయొచ్చు కదా. వినటానికి బాగుంటాయి కదండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. అపవాదిని ఎంతసేపు చంపేసి వదలపడేక దేవుడు, వీళ్ళ రీజనింగ్ అనమాట. మన మానవుల రీజనింగ్ ఇలానే ఉంటుంది. ఏమంటే దేవుడు న్యాయాధిపతి, ఒక చట్టాన్ని క్రియేట్ చేశాడు. ఆయన ఎలా పడితే అలా ప్రవర్తించే వ్యక్తి కాదు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, అతను ఏమంటారు? అలాంటి రాజుని ఏమంటారు? నిరంకుశత్వము కలిగిన రాజు, మూర్ఖుడైన రాజు అంటారు. తనకు నచ్చని వాళ్ళందరినీ చంపేయటం, నచ్చిన వాళ్ళందరినీ బతకనివ్వటం, ఎట్లా పడితే అట్లా చేస్తే బుద్ధిహీనుడైన రాజు అంటారు. దేవుడు అలాంటి వాడి కాదు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. దేవుడు ఒక ఆర్డర్ కలిగి ఉన్నాడు. అపవాదిని ఎందుకు బతకనిస్తున్నాడంటే జాగ్రత్త గమనించాలి, దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి. అంటే అపవాదికి కూడా శిక్ష ఉన్నది, అపవాదికి కూడా భయంకరమైన శిక్ష ఎదురు చూస్తుంది. చట్ట ప్రకారం వానికి శిక్ష పడుద్ది. ఏ తప్పు అయితే అతను చేసాడో దాన్ని ప్రాసిక్యూట్ చేసి దాని ప్రకారం శిక్ష పడుద్ది. సో దానికి సమయం ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా దేవుడు ప్రవర్తించడండి. దేవుడు న్యాయాధిపతి, తీర్పరి, తెలివి కలిగినవాడు, క్యారెక్టర్ కలిగినవాడు. క్యారెక్టర్ లేకుండా ఏ పని చేయడు. అందుకే అపవాది సమయము అపవాదికి ఇప్పుడు ఉన్నది. అర్థమవుతుందా? ఇంకొక విషయం, ఎందుకు అపవాదిని దేవుడు వెంటనే తీసేయలేదంటే,
దేవుడు మనుషులకి ఎలాగైతే ఫ్రీ విల్ ఇచ్చాడో, సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన అవకాశం ఇచ్చాడో, అలాగే ముందుగా దేవదూతలకు ఇచ్చాడు. ఆ దేవదూతల్లో ఒక దేవదూతే కదా అపవాది, లూసిఫర్ కూడా రాంగ్ ట్రాన్స్లేషనే. యాక్చువల్ హీబ్రూ వర్డ్ వేరేగా ఉంది, అది HYతో స్టార్ట్ అయ్యింది. ఫర్ ద టైం బీయింగ్ మనం దాన్ని లూసిఫర్ అనుకుందాం, లేకపోతే సాతాన్ అనుకుందాం. సో అపవాదికి కూడా దేవుడు ఏమిచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన అవకాశం ఇచ్చాడు. దేవుని మార్గమునకు వ్యతిరేకంగా వెళ్ళగలిగిన అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. అందుకే దేవుడు ఊరుకున్నాడు. దేవుని వ్యతిరేకంగా వెళ్ళిన తర్వాత చట్టం ప్రకారం వానికి శిక్ష పడుద్ది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. ప్రతి ఒక్క దేవదూతకి ఫ్రీ విల్ ఉన్నది, మానవులకి ఫ్రీ విల్ ఉన్నది. అందరూ కూడా మీనింగ్ఫుల్గా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవచ్చు. అందును బట్టే అపవాది చేసిన కార్యము అక్కడ జరిగించబడింది. అంటే చేయనిచ్చాడు ప్రభువారు, అలౌ చేశాడు. గాడ్ అలౌడ్ సాటన్. దేవుడు ఎందుకు అలౌ చేశాడు అంటారు. దేవుడు అలౌ చేశాడు, అందరికీ ఫ్రీ విల్ ఇచ్చాడు. అందుకే అపవాది ఇంకా నిలిచి ఉన్నాడు. అయితే శిక్ష లేదనొద్దు, శిక్ష ఉన్నది. అపవాదికి శిక్ష ఉన్నది. అపవాదిలాగా బిహేవ్ చేసే ప్రతి ఒక్కరికి శిక్ష ఉన్నది. అసలైన రీజన్ను ఇప్పుడు చూద్దాం. అపవాదిని ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు ప్రభువారు? ఈ సృష్టిలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక రెబేలియన్ జరిగింది, అంటే తిరుగుబాటు జరిగింది. దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. సో దేవుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్గా వాడుకుంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారందరికీ ఇలాగా జరుగుతుంది, ఇలాంటి జీవితం ఉండబోతుంది అని ఒక ఎగ్జాంపుల్గా అపవాదిని, అపవాది సంబంధుల్ని చూపిస్తూ ఉన్నాడు మనకి. దేవుడు తన న్యాయాన్ని చూపించబోతున్నాడు అపవాది ద్వారా. చూడండి, ఇప్పుడు అపవాది యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? భయంకరమైన మానసిక వ్యధ, రెసెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. క్షోభ, మానసిక క్షోభ. అక్కడ ఏముంటుంది? ఇతన్ని తీసుకెళ్ళి చీకటి కొట్టులో పడేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండును అని ఒక ఉపమానంలో రాయబడింది. మీకు గుర్తుందా? ఆ పండ్లు కొరుకుట అనే క్షోభ ఉంది చూసావా, ఆ పరిస్థితి. అదే ప్రస్తుతం అపవాదికి ఉన్న పరిస్థితి. ఎవరైతే దేవుని యొక్క అధికారానికి తిరుగుబాటు చేస్తున్నారో వారి జీవితం ఎంత మాత్రము బాగాదండి, ఎంత మాత్రం క్షేమంగా ఉండదండి, ఎంత మాత్రం సుఖంగా ఉండదండి, ఎంత మాత్రం సమాధానంగా ఉండదండి. ఇవే సూచనలు దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా వెళుతున్న వారందరికీ. సో ప్రభువారు అవి మనం అందరం తెలుసుకోవాలని అపవాదిని ఇంకా ఉంచాడు. రేపొద్దున నశించేది ఒక్కళ్ళే, అపవాది, అపవాది సంబంధులు. సో ఫర్ ఎవర్ వీళ్ళందరూ నశించబోతున్నారు, వారికి జీవము అనుగ్రహించబడదు. అయితే దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? ఎవరైతే దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇలానే జరగబోతుంది అని మనకి చూపించటానికి ఒక ఎగ్జాంపుల్గా అపవాదిని ఇంకా ఉండనిస్తున్నాడు. అందరికి అర్థమవుతుందని చెప్పేది. సో కాబట్టి దేవుని యొక్క నిజమైన శుభవార్త ఏంటంటే, ఓ మనిషి, నీవు దేవుని యొక్క అధికారం నుంచి తప్పిపోయావు. నీవు మరలా దేవుని యొక్క అధికారంలోకి సరిగ్గా రావాలి. ఇదే శుభవార్త. అది కూడా ఉచితంగా కాదు, యేసు ప్రభువారి ద్వారానే నీకు అనుగ్రహించబడుతుంది. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి ఆయన మాటలన్నీ నమ్మితేనే కానీ మీరు లోపలికి మరలా అధికారంలోకి రావడానికి అవకాశం కలుగుతుంది, లేకపోతే లేదు. మళ్ళీ ఇది ఒక పెద్ద విజన్ అండి, అందరూ అర్థం చేసుకోవాలి.
ఈ రోజున మానవులు ఎంత భయంకరమైన అంధకారంలో ఉన్నారు, భయంకరమైన పొజిషన్లో ఉన్నారంటే వారికే తెలియదు. వారు కళ్ళు తెరిచేసరికే అపవాది లోకంలో ఉంటున్నారు కదా. వాళ్ళు పుడుతుందే అపవాది లోకంలో. వాళ్ళకి ఏమర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? కంప్లీట్గా అపవాది సంబంధుల్ని ప్రభువారు నిర్మూలన చేయబోతున్నాడు. దాని సమయం దానికి ఉన్నది. ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరముల పాటు అపవాది పట్టబడును అని చూపిస్తున్నాడు. అంటే ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా అపవాది ఇన్ఫ్లుయెన్స్ అనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక 1000 సంవత్సరములు అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ తీసేయబోతున్నాడు దేవుడు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఆల్రెడీ మనం పండగ మెసేజ్లో విన్నాం. గుర్తుందా మీ అందరికీ? అపవాదిని తీసివేసిన తర్వాత ఏమి జరగబోతుందో ఈ ప్రపంచంలో మనం అందరం విన్నాం. మరలా చివరిలో అపవాదిని ఆ సంఖ్యల నుంచి వదలబోతున్నాడు. మరలా అపవాది మోసం చేస్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజున జరుగుతున్న ఈ మానసిక క్షోభ, మానసిక వ్యధ, భయంకరమైన పరిస్థితులకు కారణం అపవాది రాజ్యము, అపవాది అధికారము, అపవాది యొక్క మెంటాలిటీ. అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరెందుకు మంచి చేయలేరు చెప్పండి? చాలామంది మంచి ఈ రోజున చేయలేరండి. చాలామంది మంచివాళ్ళు అంటే గిట్టరండి. చాలామందికి న్యాయవంతులంటే అసలే గిట్టరండి. ఎందుకు చెప్పండి? ఇది అపవాది లోకం అండి. అపవాది లోకం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఆలోచించువాడు ఒక్కడును లేడు. కారణం ఏంటి? ఇది అపవాది లోకము. గుర్తుపెట్టుకోండి, అపవాది లోకము. ఇక్కడ న్యాయము, ధర్మము జరుగుతున్నట్టుగా కనపడుద్ది, కానీ నిజంగా జరగదు. సో దేవుడు న్యాయవంతుడే. వెంటనే ఎందుకు తీసేయట్లేదంటే అపవాదిని మానవులందరికీ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదాహరణ చూపించడానికి ఉంచాడు. ఎవరైతే దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, తిరుగుబాటు చేస్తారో వారందరికీ ఇలా జరుగుతుంది. అది అపవాదిలో చూపించబోతున్నాడు ప్రభువారు. ఇప్పుడే చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంత భయంకరమైన శ్రమ ఉన్నదో, ఇబ్బంది ఉన్నదో, రెస్ట్లెస్నెస్ ఉన్నదో తెలుసా మీకు? తెలియదు చాలామందికి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది బాధపడతారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు ఇలా పాపాలు చేస్తున్నాను, నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను, చాలామంది అంటూ ఉంటారండి. తెలియదు వారికి. వారు అపవాది యొక్క గవర్నమెంట్ కింద ఉండి అపవాది యొక్క మనసుని మాత్రమే వారి మనసు అనుకొని వారు జీవించుచున్నారని. నేను ఎందుకు తాగుడు మానేయాలనుకుంటున్నాను, మానేయలేకపోతున్నాను అంటారు చాలామంది. నువ్వు అపవాది లోకములో అపవాది గవర్నమెంట్ కింద ఉన్నావు బిడ్డ. నీవు దేవుని అధికారం కిందకు వస్తే తప్ప నీకు నీ మీద కంట్రోల్ రాదు. లేకపోతే ఫలానా వాడు చెప్పినట్టే, ఏమన్నాడు అతను? సిగరెట్లు మానేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. జోక్ అర్థం కాకపోతే ఓకే. చాలాసార్లు మానేశాడంట. మానేసిన ప్రతిసారి మళ్ళీ మొదలెట్టాడు. చాలా కారణాలు చెప్తారు వారి యొక్క బలహీనతని కప్పిపుచ్చుకోవటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇప్పుడు అపవాదిని గురించి మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ లోకములో అపవాది యొక్క రాజ్యమే ఉన్నది, అపవాది యొక్క అధికారం నడుస్తున్నది, అపవాది యొక్క ఆచారాలు నడుస్తున్నవి, అపవాది యొక్క మతాలు నడుస్తూ ఉన్నవి, అపవాది యొక్క సంఘాలు నడుస్తూ ఉన్నవి, అన్ని అపవాది నడుస్తూ ఉన్నాయి. మరి దేవునివి చీకట్లో చిన్న దివిల్లాగా, లోకానికి వెలుగుగా చిన్న చిన్న దివిల్లాగా ఇప్పుడే దేవుడు వెలిగించి పంపుతున్నాడు. ఈ లోకానికి వెలుగుగా వచ్చింది ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ఎవరినైతే వెలిగిస్తున్నాడో వారే ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా జీవించటానికి మొదలెడుతున్నారు.
అపవాదికి ఎక్కువ మంది జనం ఉన్నారు. దేవునికి, దేవుని పిల్లలకి, లేకపోతే దేవుని యాజకునికి తక్కువ మందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో ఒకడు దొంగ. మళ్ళీ యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ కంట్రీని అంతని రక్షించలేకపోయాడా? అయితే ఆయన ఫెయిల్యూరా? నో. యేసు ప్రభు వారికి తెలుసు ప్రతి ఒక్కరూ అపవాది అధికారం కింద బానిస సంఖ్యలలో ఉన్నారు. ఎవరికైతే అర్థమైందో వారిని ఆయన తన శిష్యులుగా తీసుకున్నాడు. మిమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా శిష్యుడిగా యేసు ప్రభువారు? జాగ్రత్త గమనించండి. ఆ రోజున చాలామందిని ఎందుకు తీసుకోలేదు తెలుసా యేసు ప్రభువారు? ప్రభువారికి తెలుసు ఎవరిని సెలెక్ట్ చేయాలో, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి, దేవుని నీతి అంటే ఆసక్తి. దేవుడు అందరినీ పిలిచాడు, కానీ కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు. అందరూ రాలేరు దేవుని మార్గంలోకి. అందరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వారి కనులకు పొర తొలగించబడే పరిస్థితి లేదు. అందుకే యేసు ప్రభువారు అందరినీ ఏర్పరచుకోలేదు. పిలిచాడు అందరినీ, కొంతమందిని ఏర్పరచుకున్నాడు. సో అపవాది లోకంలో మనం పుడుతున్నామన్న సంగతి మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఈ యొక్క వాక్య ధ్యానం వినిచిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీకు తెలుసా మీరు అపవాది లోకంలో జీవిస్తున్నారని? మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పనులు, మీ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా అపవాది చేత ఇన్స్పైర్ చేయబడుతున్నవని తెలుసా? నీ కోరికలన్నీ అపవాది కోరికలని నీకు తెలుసా? నువ్వు దేన్నైతే సమర్థించుకుంటున్నావో అది ఒక అబద్ధమనే సంగతి నీకు తెలుసా? వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. చూసారా? లోకమంతా దుష్టిని అందు, అక్కడ ఒకటేసారి చూడండి, ఒకటేసి కింద ఏం రాశారు చూడండి, దుష్టిని అందు పడి ఉన్నది. దుష్టిని అందు పడి ఉన్నదంటండి. మీ తిండి కోరికలు, మీ వస్త్రధారణ కోరికలు, మీ శారీర కోరికలు, మీరు రకరకాలుగా ఫేమస్ అవ్వాలని పరువు ప్రతిష్ట కోసం ఉన్న కోరికలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? ఓ మానవుడా, నీ కోరికలన్నీ నీవి కాదు, అపవాది కోరికలే నువ్వు నెరవేర్చుచున్నావు. నలుగురిలో నీ గొప్పతనం కావాలి. ఎందుకు కావాలి తెలియదు చాలామందికి. నిజముగా ఈ రోజున నిన్ను నీవు పరీక్ష చేసుకోగలిగితే యేసు ప్రభువారు ఎవరో నీకు అర్థమైతే, ఆయన ఏం చెప్పాడో నీకు అర్థమైంది. యేసు ప్రభువారు చెప్పిన మెసేజ్ కూడా అందనివ్వట్లేదు కదా ఈ రోజున. యేసు యొక్క మెసేజ్ ఒకటేనండి, ఓ బిడ్డ, నువ్వు గుడ్డితనంలో ఉన్నావు, నువ్వు చూడలేకపోతున్నావు, అసలైంది చూడలేకపోతున్నావు. నీ కనులకు అపవాది అనే పొర అడ్డుపడుతుంది. 2 కొరింథీ 4:4 చూడండి. చాలామందికి అపవాది అడ్డుపడుతున్నాడన్న సంగతి తెలియదండి. అసలు అపవాదే లేదనుకుంటారు వాళ్ళు. బైబిల్ మనకి చెప్పకపోతే చాలా విషయాలు తెలిసేవి కాదు. యాక్చువల్గా ఈ యొక్క పత్రిక విశ్వాసులకే చెప్పాలండి. ఈ ఒక్క భాగం చాలామందికి తెలియాలి కాబట్టి నేను చదువుతున్నాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, అది పోలికగా చెప్పబడిన సెంటెన్స్. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ లోకాధికారి, ఈ యుగ సంబంధమైన దేవుడు
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. రాయబడిన సంవత్సరము, ఆ యొక్క కల్చరు అక్కడికి వెళ్ళి అర్థం చేసుకుంటే ఈ స్టేట్మెంట్ అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా చెప్తున్న మెసేజ్ చాలామందికి దూరట్లేదు. ఆ రోజున యేసు ప్రభు వారు చెప్పినప్పుడు కూడా దూరలేదండి. అందుకే 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున పాటలు పాడటం, స్తుతి చేయటం, మోకారింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నలుగురు ఒక చోట పెట్టుకొని ప్రార్థనలు చేయటం, పొద్దాక ప్రార్థనలు ఏందండి? బైబిల్లో ఎక్కడా లేవండి ఈ కుటుంబ ప్రార్థనలు, ఈ రకమైన ప్రార్థనలు చేయటము. మీరు సమావేశంగా కూడవలసింది కేవలం ధర్మశాస్త్రంని డిస్కస్ చేయడానికి, ధర్మశాస్త్రం ఎలా ఫాలో అవ్వాలో డిస్కస్ చేయడానికి. క్రీస్తు ఆరాధన 4వ శతాబ్దంలో వచ్చింది. గుడ్డితనం కలుగజేసింది ఎవరు? అపవాది. మీ జీవితంలో ధనం వెంటబడేటట్లు చేస్తున్నది ఎవరు? తిండి కోసం నానా గడ్డి గరిచేటట్టు చేస్తుంది ఎవరు? అపవాది. నీ కోరికలు నీవి కాదు అని చెప్తున్నాను నేను. సో మనకు తెలియదు కదా, ఈ విషయం తెలిసే వరకు తెలియదండి. అవన్నీ మన కోరికలే అనుకుంటున్నాం. మనం పుట్టి కన్ను తెరిచి అన్ని విషయాల్ని అర్థం చేసుకునే వయసు వచ్చేసరికే మనం అందరము అపవాది లోకంలో బాగా కూరుకుపోతున్నాము. అందుకే ఏ విషయం అర్థం కావట్లేదు. అందుకే ఏ ఆచారం పడితే ఆ ఆచారం చేసేస్తూ ఉంటాం. మనకు తెలియని దాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం. చూసారా? ఇంతకీ ఎందుకు అలా జరుగుతుంది అంటే అపవాది మాయ. కంటికి కనబడని శత్రువు నీకున్నాడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. వాడు ఒక ఆత్మజీవి, వాడు ఒక పడిపోయిన దేవదూత, వాడు ఎవ్వరికీ కనపడ్డు. నిన్ను పరిశుద్ధుడిగా అనుకునేటట్లు చేస్తాడు. నువ్వే పెద్ద నీతిమంతుడు అనుకునేటట్లు చేస్తాడు. జాగ్రత్త గమనించండి. మీరు పెద్ద పాస్టర్ అనుకునేటట్టు చేస్తాడు. మీ సంఘం కూడా మంచి సంఘం అనుకునేటట్టు చేస్తాడు. నువ్వు పెద్ద బోధకుడు అనుకునేటట్టు చేస్తాడు. వాడు ఏ విధంగానైనా నిన్ను మోసం చేసి దేవుని అధికారంలోకి మాత్రం రానిడండి వాడు. ఇదే సూచన. అపవాది మార్గం ఎలా కనిపెట్టాలి తెలుసా? దేవునికి లోబడే పని చేయనీడు నీ చేత. దేవుని ఆజ్ఞలు మాత్రం నెరవేర్చనివాడు, మిగతా అన్ని చేయనిస్తాడు. ఏదైనా నీ జీవితంలో చేయనిస్తాడండి. దేవుని ఆజ్ఞ మాత్రం, ఆయనకు లోబడతాం అనే దాన్ని మాత్రం చేయనీయకుండా ఏది పడితే అది చెప్తాడు. మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. అపవాదిని గురించి తెలుసుకోవాలి. చూడండి, అపవాది అంటే దేవుని అధికారానికి తిరుగుబాటు చేసిన వాడు అని చెప్పాను నేను. దేవునికి శత్రువు అయిపోయాడని చెప్పాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా అపవాదులే అని చెప్పాను. దేవుని అధికారానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా సాతాననే చెప్పాను. జాగ్రత్త గమనించండి. వాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుగా మనకి. ఒక కెరూబుగా సృష్టించబడ్డాడు దేవుని చేత. ఒక డ్యూటీ ఇచ్చాడు వాడికి దేవుడు. అయితే అపవాదికి మనస్సు చెడిపోయింది. ఫ్రీ విల్ ఉంది కదా, ఏదైనా ఆలోచించవచ్చు. అయితే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తారో వాళ్ళందరూ పాపులవుతారు. అలా అపవాది చెడిపోయాడు. అర్థమవుతుందా ఇప్పుడు? సో అపవాది, వానికి పేర్లు ఏమేమి చెప్పండి? శత్రువు, అక్యూజర్ అంట. అక్యూజర్ అంటే తెలుగులో నేరము మోపువాడు. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారనుకోండి, మీ మనసులో ఒకటి వచ్చుద్ది, గిల్టీ ఫీలింగ్ లాగా. నేరం మోపుతాడు అంటే అనవసరమైన నేరం మోపుతాడు మీకు. అర్థమవుతుందా? టెంప్టర్, ఇంగ్లీష్లో చదువుతాను నేను, మీరు తెలుగులో అర్థం చేసుకోండి. ఏమండి? సాతాను అంటే టైటిల్ అని చెప్పాను, శత్రువు, యాడ్వర్సరీ. డెవిల్ అంటే అక్యూజర్. లూసిఫర్ అంటే మార్నింగ్ స్టార్. యాక్చువల్గా లూసిఫర్ అనేది లాటిన్ ట్రాన్స్లేషన్ ఐ గెస్. దానికి ఒరిజినల్గా హీబ్రూ వర్డ్ వేరుగా ఉంది. నెక్స్ట్ సర్పం అని,
డ్రాగన్ అని, అంటే డ్రాగన్ అంటే ఏంటి? మృగము, పెద్ద జంతువు అది. సో మోసగాడని, శోధకుడని, శత్రువు అని వీరికి పేర్లు ఉన్నాయి చాలా. సో మనందరము ఈ రోజున డెవిల్ గురించి తెలుసుకుంటున్నాం, డెవిల్ యొక్క రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం. లేకపోతే దేవుని రాజ్యంలోకి రాలేం కదా. ఎందుకు యేసుప్రభువు వారు దేవుని రాజ్యం ప్రకటించాడో తెలియదు కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం సమయం కాన్సన్ట్రేషన్ పెట్టండి, అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకు అపవాది అయ్యాడు? దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల, దేవుని యొక్క అధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల. ఈ విషయాలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో పోలికగా రాయబడి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో వాని యొక్క రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు వాని యొక్క రాజ్యము ఈ భూమి మీద నడుస్తూ ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చూడండి. వాని యొక్క రాజ్యం ఎక్కడున్నది? మతపరమైన మీటింగులు, మతపరమైన భక్తి, మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు అన్నీ అపవాది సృష్టే. మతము అనగా అపవాదే, ఇంక తిరుగులేదు దానికి. యోహాను సువార్త 12:31 చూడండి జాగ్రత్తగా. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. చూడండి, లోకాధికారి గురించి చెప్తున్నాడు. లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేమి సంబంధం అని కూడా ఇంకో చోట కూడా ఉంది. చూడండి 14వ అధ్యాయము 30వ వచనము. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. జాగ్రత్త గమనించాలి. లోకాధికారి ఉన్నాడని యేసు ప్రభువారు చెప్పుచూ ఉన్నాడు. మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క లోకము వాడికి దాసోహం అయిపోయింది. మత్తయి సువార్త చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభుతోనే ఏం మాట్లాడాడో చూద్దాం. వాడి యొక్క టెరిటరీ ఎక్కడుంది? వాడి రాజ్యం ఎక్కడుంది? 9వ వచనం, 8వ వచనం కూడా చదువుతున్నా. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసారా, ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పాడు అపవాది యేసు ప్రభువారితో. ఈ లోకాలన్నిటినీ నేనే కంట్రోల్ చేస్తున్నాను, నా అధికారమే చెల్లుబాటులో ఉంది. ఓకే, మరి కంటికి కనబడని శత్రువు కదా, ఎలా కంట్రోల్ చేస్తున్నాడు ఈ లోకాన్ని? చాలామందికి డౌట్ రావచ్చు కదా. అపవాది ఎక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు? ఎవరిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఏం లేడు కదా అనొచ్చు చాలామంది. అందుకు కూడా సమాధానం ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇంగ్లీష్లో వానికి ఏం పేరంటే ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్ అని ఉంటుంది. అంటే అపవాది నిన్ను ఎలా మాయ చేస్తున్నాడు? చాలామంది ఎలా మాయలో పడతారంటే కేవలం 99 రూపాయలు మాత్రమే అని చెప్పగానే మాయలో పడతారు. ఒక బిర్యానీ పిక్చర్ చూడంగానే మాయలో పడతారు. ఒక చీర దాని యొక్క అంచు రకరకాల డిజైన్లో ఉంటే మాయలో పడిపోతారు. ఒక అందమైన అమ్మాయి ఫోటో చూడంగానే మాయలో పడిపోతారు. చెప్తున్నాను ఎలా మాయలో పడతారు చెప్తున్నా. ఎలా వాడు మాయ చేస్తాడో, ముందు క్యూట్నెస్ చూపిస్తాడు, ఆకర్షణీయమైన చూపిస్తాడు, చివరికి పాపంలో పడేస్తాడు. ఓకే, ఇది అపవాది యొక్క మాయ. చదువుతున్నా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి.
అందులో పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలని చూసుకోండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున అపవాది యొక్క మార్గము చొప్పున ఎలా నడుచుకున్నారు? వాడి పేరేంటి? వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు ఏం చేస్తాడు? ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇంగ్లీష్లో ద ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. మీకు తెలియని కూడా తెలియదు వాడు నిన్ను ఎలా మాయ చేశాడు. నిజమండి. దేవుని యొక్క అధికారానికి లోబడకుండా ప్రతి వ్యక్తిని భయంకరంగా చాలా గుడ్డిగా నమ్మేటట్లు వాడిని చేస్తున్నాడు అనమాట. ఎలా చెప్పాలి? ఇట్స్ అ గ్రాండ్ డిసెప్షన్ అనమాట. భయంకరమైన మోసం. దాన్ని కనుగొనడానికి మానవునికి శక్తి చాలదు. అపవాది యొక్క మాయను పసిగట్టడానికి ఎవరికి చాలదండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కానీ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకోవట్లా. వాడి గ్రాండ్ డిసెప్షన్, అంత మాయ అనమాట, అంత మాయ. నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ రిపీట్ దిస్ వన్స్ అగైన్, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనము ఈ లోకములో ఉండి జీవించుచూ ఉన్నాము. ఇది మన జీవితం అనుకుంటున్నాము, ఇవి మన కోరికలు అనుకుంటున్నాము, ఇవి మనకే వచ్చిన ఆలోచనలని అనుకుంటే మాయలో ఉన్నామని చెప్తున్నాను నేను. నీవు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఆలోచన అది దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉంటే అది అపవాది యొక్క మాయే. గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్నేమన్నాడు? ఆశించవద్దు, అబద్ధాలు ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులను అవమానపరచొద్దు, విశ్రాంతి దినమును ప్రత్యేకముగా పాటించు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపవద్దు, విగ్రహారాధన చేయొద్దు, నేను తప్ప మీకు వేరొక అధికారే ఉండకూడదు. ఈ ఆజ్ఞలకు ఎక్కడైతే నువ్వు బయట ఆలోచన చేస్తావో అది అపవాది సంబంధమైనదే. అపవాదికి నచ్చనిదే దేవుని ధర్మశాస్త్రం. ఏమండి? గమనించుకోండి, మీరు అపవాది చేత ప్రేరేపించబడ్డారో లేదో ఈ యొక్క సందేశము ద్వారా. సో ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్, వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపించు శక్తి అనుసరించే మానవులందరూ జీవించుచూ ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికే 6వ అధ్యాయము 12వ వచనము. ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు. మానవులు కొట్టుకుంటున్నారండి, తిట్టుకుంటున్నారండి. ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా తిట్టుకుంటున్నారు? మీ కులం వేరు, మా కులం వేరు అని తిట్టుకుంటున్నారు. మేమేమో మగాళ్ళము, మీరేమో స్త్రీలను తిట్టుకుంటున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి ఇక్కడ ఉన్నదా లేదా చెప్పండి. పాకిస్తాన్ అంటే ఇండియా పడదు, ఇండియా అంటే పాకిస్తాన్కి పడదు. చైనా అంటే యుఎస్ఏ వాళ్ళకి పడదు, యుఎస్ఏ అంటే చైనా వాళ్ళకి పడదు. ఏంటి పరిస్థితి? రేసిజం ఉంది ఈ యొక్క ప్రపంచంలో. అంటే ఏంటి? మీది బ్రౌన్ కలరు, మాది వైట్ కలరు, మీరు నల్లోళ్ళు, మేము తెల్లోళ్ళు, మీరు రెడ్గా ఉంటారు, మేము వేరుగా ఉంటాం, మీరు అటువైపు నార్త్ ఈస్ట్లో ఉంటారు, మేమేమో నార్త్లో ఉంటాము. ఇండియాలోనే చాలామందికి పడదు. ఎందుకని? మనిషి ఎంత ద్వేషించుకుంటున్నాడు వాడికి తెలియదండి, మానవుడికి తెలియదు. ఈ రోజున ఈ సందేశము ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. అపవాదిని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం ఈ రోజున. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మన పక్కనోళ్ళు, ఇంటి వాళ్ళు మనం కొట్టుకుంటూ ఉంటారు. మన చెత్త తీసుకెళ్ళి వాళ్ళ మీద వేస్తే వాళ్ళేమో ఇటేస్తూ ఉంటారు. వాళ్ళేమో మన స్థలంలో వచ్చి ప్రహరీ కూడా కడతారు. అడిగితే గొడవ, తిట్లు, పోలీస్ కేసులు, తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, రకరకాల ప్రాబ్లమ్స్. మనుషులతో పోట్లాడుతున్నారు. మనిషికి మనిషే శత్రువు అనుకునేటట్టు చేశాడు వాడు. అది కదా అపవాది యొక్క గోలు. వాడు దానిలో సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు.
ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూడండి జాగ్రత్తగా. మనము పోరాడినది శరీరాలతో కాదు, అంటే మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అరే, ఆ సంఘం వాళ్ళంటే మా సంఘానికి పడదు, ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘానికి పడదు, అలాంటి యాటిట్యూడ్ కలగజేస్తుందే అపవాది. మనుషులను ప్రేమించాలని ప్రభువారు చెప్తున్నాడు. మనం పోరాడుతూ ఉన్నాము, ఎంత దారుణం అంటే ఫైట్ చేస్తూ ఉన్నాము ఒకళ్ళనొకళ్ళు. ఈ రోజున సినిమాలన్నీ ఫైటింగే, వార్లు, యుద్ధాలు. ఆ దేశం వాళ్ళు ఈ దేశం మీదకి రావడం, ఈ దేశం వాళ్ళు ఆ దేశం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్క కంట్రీలోనే, ఇండియా లాంటి కంట్రీలోనే ఇన్ని రకాల జాతులు కులాలు ఉండటం వల్ల ఒకళ్ళు ఒకరు తన్నుకుంటూ తిట్టుకుంటూ నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారా లేదా? కులభావన, మతభావన, రకరకాల చండాలమైన భావనలు. ఈ రోజున ఈ మెసేజ్ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, మానవులందరూ ఒకటే కుటుంబం అండి. వారు ఐక్యంగా ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ అపవాది ఏం చేశాడు? వారిలో వారే తన్నుకునేటట్లు, వారిలో వారే తిట్టుకునేటట్లు, వారికే భేదములు కలుగజేసి భయంకరముగా జీవితాల్ని తయారు చేసి నాశనకరమైన ఎన్విరాన్మెంట్ తయారు చేస్తున్నాడు ఈ భూమి మీద. ఇది జరుగుతుంది ఈ లోకంలో. ఎంతమందికి అర్థమైంది? అందుకే ప్రభువారు, యేసు ప్రభువారు ఏమన్నారు? ఓ మానవుడా, విను జాగ్రత్తగా. సాటి మనిషి నీకు శత్రువు కాదు, ఆ మనిషి వెనుకున్నాడే వాడు అపవాది, వాడు నీ శత్రువు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నేర్చుకో, తెలుసుకో, అర్థం కాని వాడికి చెప్పు. ఇది యేసు ప్రభువారి మెసేజ్. చాలామందికి తెలియదండి. ఎవరైతే సహోదరుని ఇంకా ద్వేషిస్తున్నాడో, అంటే తోటి మానవుడిని ద్వేషిస్తున్నాడో, వాడికి బైబుల్ తెలియదు, దేవుడు తెలియదు, సత్యము తెలియదు అని క్లియర్గా వాక్యం చెప్తుందండి. తోటి వ్యక్తిని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఇష్టపడటం లేదో, కారణం ఏదైనా కావచ్చు, వాడు కేవలం చీకటిలో ఉన్నాడు. ఇది దేవుని మెసేజ్ అండి. అందరూ అర్థం చేసుకోవాలి. సో ఈ వాక్య భాగం ప్రకారం ఏం చెప్తున్నాడు? మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, కానీ అక్కడ లిస్టు రాశాడు చూడండి. ఆ లిస్టులో చివరిదేంటి? ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము. మనం పోరాడుతున్నది దురాత్మ సమూహములతో. కనపడతలేదు కంటికి, అవి తెలియదు ఎప్పుడు. మరి కనపడిపోతే లేదనుకుంటారు చాలామంది. ఈ రోజున నాస్తికులు ఏమంటారంటే, దేవుడు ఉన్నాడంటే ఏం చూపి అంటారు. దేవుడు ఆత్మస్వరూపి, నీకు ఎలా కనపడతాడు? బ్లడ్లో షుగర్ ఉంది, ఏది చూపి అంటే షుగర్ కనపడుద్దా ఏంటి అక్కడ? జాగ్రత్తగా గమనించాలి. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, గాలి నేను చూపించేది నీకు. నేను కొన్ని చూపించగలము, కొన్ని చూపించలేము, కొన్ని ఫీల్ అవటం మాత్రమే ఉన్నది. అర్థం చేసుకోవాలి. దెర్ ఈజ్ అ డార్క్ ఎనర్జీ, దెర్ ఈజ్ అ డార్క్ మ్యాటర్. కంటికి కనబడవు, అవి డార్క్, అవి తెలియదండి చాలామందికి. సో అపవాది గురించి నేర్చుకుంటున్నాం మనం. అపవాది సంబంధులు కూడా ఉన్నారు, వాడి కంటికి కనపడరు. వాడి వలన ఇలాంటి దుస్థితి ఈ భూమి మీద ఏర్పడింది. అపవాది యొక్క గోల్ ఏంటి ఇంతకీ? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. అపవాది గోల్ ఉందండి. వాడు చెడిపోయాడు. చెడిపోయిన మనసు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. వాడికి దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అనుకుంటాడు. అదే అపవాది యొక్క మనస్సు. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. గుర్తుపెట్టుకోండి, దొంగతనం చేయడానికి వస్తాడు. వాడు దొంగ, వాడు అబద్ధికుడు. పేజీడు తిప్పండి. 8వ అధ్యాయము 44వ వచనము.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి ఆ దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించేదే వాడు. అపవాది గోలేంటి? దొంగ. దోచుకోవటానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. మానవుల యొక్క నాశనమే వాడి యొక్క గోలైపోయింది. దేవునికి వ్యతిరేకంగా నడిపించడమే వాడి యొక్క గోలైపోయింది. ఈ రోజున యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించింది ఏంటి? దేవుని అధికార సువార్త. మీకు మరలా దేవుని అధికారం కిందకు వచ్చే అవకాశం వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ద గుడ్ న్యూస్. అపవాదికి నాశనం ఉందా లేదా? ఉందండి, నాశనం ఉంది. అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికే మనుష్య కుమారుడు వచ్చానని చెప్పబడింది. ఆల్రెడీ యేసు ప్రభువారు వాని యొక్క కాళ్ళు చేతులు విరిచేశాడు. ఇంకా వాడిని పూర్తిగా నాశనం చేయటం ఒకటే మిగిలింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. అపవాదికి చివరిగా నాశనం ఉన్నది. ఈ అపవాది యొక్క తంత్రములను మనం గుర్తెరగాలి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల ఆ గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. అపవాదికి కూడా ఇలా ఎండింగ్ ఉందండి. అపవాది కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి మీకు అపవాది తెలియకపోతే యేసుప్రభువారి సువార్త తెలియదు. చీకట్లో నుండి వెలుగులోకి రావటం అంటే ఏంటో తెలియదు. అందుకే అపవాది ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువారి శిలువ సువార్త ఏర్పాటు చేశాడు. మనిషిని పూర్తిగా అసలైన కాన్సెప్ట్ నుంచి వేరే కాన్సెప్ట్లోకి తీసుకొచ్చేసాడు. పూర్తిగా మాయ చేసేసాడు. అసలు దేవుని యొక్క కాన్సెప్ట్ నుంచి పూర్తిగా తొలగించి ఒక అబద్ధపు క్రీస్తుని సృష్టించి, ఒక అబద్ధపు సువార్తను సృష్టించి పూర్తిగా మాయలో పెట్టాడు. చూసారా? శిలువ సువార్త అంట. దేవుడు నీ కోసం మరణించాడు, తిరిగి లేచాడు. అది సువార్త అని యేసుప్రభువారు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పలా. అపవాది చెప్పాడు నిన్ను మాయ చేయడానికి. యేసుప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పింది దేవుని రాజ్య సువార్త. నువ్వు దేవుని అధికారం కిందకు రావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ యూ. నువ్వు దేవుని అధికారం కిందకు వస్తావా లేదా? వస్తే రక్షించబడతావు. జక్కయ్య వచ్చాడు. జక్కయ్య వాని ఇంటి వారు రక్షించబడ్డారు. అబ్రహాం కుమారుడు అయిపోయాడు జక్కయ్య. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రభు మనందరినీ అర్థం చేసుకోమని చెప్తున్నాడు. అపవాది ఈ లోకములో అధికారిగా ఉన్నాడు. వాని రాజ్యం నడుస్తుంది. చీకటి రాజ్యం అండి ఇది. ఈ చీకటి రాజ్యంలో నుంచి బయటపడ్డ మనందరం ఏం చేయాలి? ఏం చెప్తున్నాడు పేతురు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి, మన పరిస్థితి ఏంటి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకురావటం. ఇది జరిగింది. జనరల్ విషయాలు చాలా ఇంకా చెప్పాలండి మీకు. ఈ లోకంలో జరుగుతున్న ఈ డ్రామా, ఈ మాయ చాలామందికి రుచించొచ్చు. ఎందుకో తెలుసా? ఈ శారీర సంబంధమైన ప్లెజర్ ఉంది చూశారు, ఆనందం. దాన్ని బేస్ చేసుకొని అపవాది మాయ చేస్తాడు. మీకు నీతిగా ఉండటం ఇష్టమా లేకపోతే ఆనందంగా ఉండటం ఇష్టమా అని అడిగితే చాలామంది ఆనందంగా ఉండటమే ఇష్టం అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు భోజనం చేస్తున్నప్పుడు మజాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, బాగా ఎంజాయ్మెంట్గా తినచ్చు.
రుచులు బాగుంటాయండి, అందరికి బాగుంటాయి. ఓకే, తినండి, సరే తినండి. కానీ దానివల్ల నీ శరీరానికి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అనేది ఆలోచించరుగా. టేస్టీ ఫుడ్ ఎప్పుడూ కూడా బాడీకి మేలు చెయ్యదు కదా. మీకు నీతి కావాలా, ఆనందం కావాలా? సో అపవాది ఏం చేస్తాడంటే మానవుల్ని శరీర సంబంధమైన ఆనందాల్లో ముంచివేస్తాడు. ఇచ్చుడు బాగుంది, ఇచ్చుడు బాగుంది అనుకుంటా. ద ప్లెషర్ ఈజ్ రియలీ ఫ్లీటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది దాన్ని ఎవడు ఆపలేడు. అది గ్రావిటేషనల్ ఫోర్స్ లాంటిదంట. శరీర సంబంధమైన కోరికల ద్వారా మానవులను అపవాది మాయ చేస్తూ ఉన్నాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? చెప్పాలనుకున్నాను ఇది. శరీర కోరికల ద్వారా మనిషిని మత్తులో ముంచుతున్నాడు. ఇప్పుడు చాలామంది గంజాయి తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, చెడ్డ అంటే తాగుడు, వీటన్నిటి కూడా బానిసలు అవుతారు. ఎందుకని? శరీరపరంగా ఆనందము కలుగుతుంది అక్కడ. అలాంటి మత్తులో వాడు ఆనందిస్తూ చెడిపోతూ ఉన్నాడు. సో అపవాది మాయ ఏంటి? నీకు ఆనందాన్ని కలుగజేస్తూ చెడగొడతాం, నీకు ఆనందాన్ని కలుగజేస్తూ, శారీరక ఆనందాన్ని కలుగజేస్తూ నిన్ను చెడగొడతాం. ఇది ఒక మాయ జరుగుతుంది ఇక్కడ. చాలామంది గుర్తించలేరు. మనందరం ఈ రోజున ఏమి నేర్చుకోవాలంటే, దేవుని యొక్క సువార్త ప్రకారం ప్రతి ఒక్క మానవుడు దేవుని యొక్క అధికారం కిందకి రావాలి. ఎలా? దేవుడు కుమారుడైన క్రీస్తును నియమించాడు సమస్తం పైన అధికారిగా, సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సో అందరూ ఆయన అధికారం కిందకి రావాలి. ఇప్పుడు ఆయన ఎవరినైతే యాజకుడిగా నియమించాడో, పాస్టర్గా నియమించాడో వారి కిందకన్నా రావాలి. దుర్మార్గమైన, దుష్టత్వమైన, దేవుని వాక్య వ్యతిరేకమైన వాటిని ఈవెన్ మనము ఆశించకూడదు. మీకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో రోమీలకు రాసిన పత్రిక నుండి యోధా పత్రిక వరకు భక్తులైన వారు రాశారు. కష్టమే, కానీ చేయాలి అవి. చూసారా? బూతులు మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, బూతుల్లో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. చూడండి, కామెడీ చేయటం ఓకే, బూతుల కామెడీ, అసభ్యకరమైన పదాలతో కామెడీ. మరి అదే కదా అపవాది చేసేది. నిన్ను ఆనందపరుచుద్ది, కానీ పాపంలో కూడా లాగుద్ది. నువ్వు తింటావండి, బాగుంది ఫుడ్డు, కానీ రోగాన్ని కూడా కలుగు చేస్తుంది. ఈ మాయ ఒకటి జరుగుతున్నదన్న సంగతి మీకు తెలుసా? ఈ రోజున మంచి విత్తనాలు విత్తిపోయాడంట ఒక మంచి వ్యవసాయదారుడు. తెల్లారేసరికి వాటి మధ్య గురుగులు కూడా మొలిసినాయి అంట. అరే, నేను గోధుమలు విత్తానే, గురుగులు ఎలా మొలిసినాయి? శత్రువు రాత్రి విత్తిపోయాడు అని రాసి ఉంటుంది అక్కడ. చూద్దామా చివరిగా ఆ యొక్క మ్యాటర్ చూసి మనం ఈనాటి సువార్త సమయాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట ఇది. ఏమండి, మంచి మాటలు చెప్పానే, ఏమైంది? నువ్వు మంచియే విత్తేవండి, కానీ రాత్రి అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఆ గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు. 13వ అధ్యాయము 24వ వచనము. మరియు ఆయన ఒక ఉపమానం చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. 4వ శతాబ్దంలో ఒక గురుగు విత్తాడండి. అది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ రోజున వాళ్ళు ఏమన్నారు తెలుసా? సంఘం అంటేనే రోమన్ క్యాథలిక్ చర్చ్ అనుకుంటున్నారు. అయ్యయ్యో, దేవుని పండుగలు ఉంటే మధ్యలో క్రిస్మస్ అనే గురుగు విత్తాడు, న్యూ ఇయర్ అనే గురుగు విత్తాడు, లెంట్ అనే గురుగు విత్తాడు. వింటున్నారా నా మాటలు? ఈస్టర్ అనే గురుగు విత్తాడు, గుడ్ ఫ్రైడే అనే గురుగు విత్తాడు. అపవాది వచ్చి వేరే సంఘాన్నే విత్తేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చదువుతున్నా చూడండి, 26వ వచనం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను.
అరే ఇవేంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఇచ్చింది గోధుమలు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. ఈ రోజున నేను ఆ శత్రువుని గురించే చెప్పాను. శత్రు రాజ్యం ఇక్కడున్నది. మీరు శత్రు రాజ్యములో ఉండి నశించిపోతున్నారు. దేవుని యొక్క రాజ్యములోకి రండి. అక్కడ నీతి, పరిశుద్ధత, సమాధానము ఉండును. ఇది రిలీజియస్ మెసేజ్ కాదండి. ఇదేదో గంట సేపు పాటలు పాడేది కాదు. స్తుతి స్తోత్రములు చెల్లింతును. అది స్తుతి కాదు, అది స్తోత్రాలు కాదు. నువ్వు దేవుని యొక్క అధికారానికి లోబడితేనే నిజమైన ఆరాధన. ఇది బైబిల్ యొక్క మెసేజ్. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అయిపోయి ఏది పడితే చేయొద్దు. అపవాది మాయలో పడొద్దనేదే మా యొక్క మెసేజ్. ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ బాగుపడాలనేదే మా మెసేజ్. 28వ వచనం మళ్ళీ ఒకసారి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. జాగ్రత్త గమనించుకోండి, చాలా మీనింగ్ ఉంది ఇందులో. కోతకాలం ముందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుకొనుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఎంతమందికి అర్థమైంది? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈనాటి సాతాను సమాజాలు కూడా ప్రభువారు ఉండనిస్తాడంట, పెరగనిస్తాడంట. ఎందుకని? వాటిని పెళ్ళగిస్తే నిజమైన సంఘ సభ్యులకు కూడా ప్రమాదం ఏర్పడుద్దంట. ఆ గురుగుల్ని కూడా పెరగనిస్తాడంట. వెళ్ళనియండి, వాళ్ళు అలానే వెళ్ళనియండి. ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు, వెళ్ళనియండి. అయితే కోతకాలం వచ్చుద్ది. కోతకాలం రోజు తెలియపరచబడుద్ది ఏవి గురుగులో ఏవి గోధుమలో. అప్పుడు గురుగులన్నిటినీ ముందుగా కట్టగట్టి ఏం చేస్తాడన్నాడు? కాల్చి వేస్తాడన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అపవాది యొక్క పనిని గుర్తించలేని వారులారా, అపవాదిని ఈ రోజున గుర్తించకపోతే జీవితాన్ని పోగొట్టుకునే గుంపులో మనం ఉంటాము. సో ఈనాటి సమావేశం ద్వారా అందరికీ తెలియజేయమంది ఏమనగా, నీవు నేను యేసుక్రీస్తు శుభవార్త ద్వారా దేవుని యొక్క అధికారము కిందికి రావలెను, దేవుని యొక్క ధర్మశాస్త్రము కిందికి రావలెను, దేవుని యొక్క చట్టం కిందికి రావలెను, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ పాటించవలెను. అప్పుడే మనము రక్షించబడదుము. ఇది చేయని వారందరూ అపవాది మాయలో ఉన్నారు. అపవాది యొక్క సంఘములో ఉండొచ్చు. అపవాది యొక్క మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం కూడా ఉందని నేను అందరికీ మనవి చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.